తల్లితో కలిసి హాయిగా నిద్రపోతున్న 3 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి రేప్ చేసిన ఒక నరరూప రాక్షసుణ్ణి పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అత్యాచార ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు గుర్తించి హతమార్చడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున జరిగింది. దీంతో మరోసారి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. తప్పు చేసిన వారిని యోగి విడిచిపెట్టారని ఉత్తరప్రదేశ్ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, లక్నోలోని అలంబాగ్ మెట్రో స్టేషన్ సమీపంలో బ్రిడ్జి కింద నివసిస్తున్న భార్యాభర్తలు తమ 3 ఏళ్ల కూతురిపై అత్యాచారం జరిగిందని అలంబాగ్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 5వ తేదీన ఫిర్యాదు చేశారు. తమ ఇంటి నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఏడుస్తూ కనిపించిన తమ కూతుర్ని ఓ పెద్దాయన గుర్తించి తమకు అప్పగించారని, పాపను వెంటనే లోక్బంధు ఆసుపత్రికి తీసుకెళ్తే పాపపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు చెప్పారని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. పాపకు తీవ్ర రక్తస్రావం జరిగిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని బోరున విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మెట్రో స్టేషన్ వద్ద సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈ నెల 5వ తేదీన తెల్లవారుజామున 3:30 సమయంలో తెలుపు రంగు హోండా యాక్టివా స్కూటర్ పైన ఒక వ్యక్తి వచ్చినట్లు గుర్తించారు. చిన్నారిని అతడు మెట్రో స్టేషన్ లిఫ్ట్ వద్దకు తీసుకెళ్లడం కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇక స్కూటర్ నెంబర్ ఆధారంగా నిందితుడు దీపక్ వర్మను పోలీసులు గుర్తించారు. 24 ఏళ్ల దీపక్ వర్మ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడే ఈ చిన్నారిని లిఫ్ట్ వెనక్కి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి 1/2 కిలోమీటర్ దూరం తీసుకెళ్లి వదిలి వెళ్లిపోయినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక అతడి కోసం వేట మొదలు పెట్టారు. దీప్ వర్మను పట్టించిన వారికి ₹1,00,000 నజరానా ఇస్తామని కూడా ప్రకటించారు. దీపక్ వర్మ కంటోన్మెంట్ పరిధిలోని దేవీఖెడా ప్రాంతంలో ఉంటున్నట్టు పోలీసులకు శుక్రవారం తెల్లవారుజామున విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే పోలీసులు దేవీఖెడా ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఈ క్రమంలో పోలీసులకు దీపక్ వర్మ తారసపడ్డాడు. దీపక్ వర్మను లొంగిపోవాలని పోలీసులు ఆదేశించారు. అయితే అతడు మాత్రం పోలీసులపైన కాల్పులు జరిపాడు. వెంటనే పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దీపక్ వర్మ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. ఈ కేసు వివరాలను లక్నో సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆశీష్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. देखिए 5 तारीख की प्रातः 10 बजे थाना आलमबाग पर प्राप्त सूचना के अनुसार एक 2.5 साल की बेटी के साथ में रेप की घटना दर्ज की गई थी। जो रेप पीड़िता थी वो अपने माता पिता के साथ में चंदन नगर मेट्रो स्टेशन के नीचे रह रही थी। तत्काल इस पर अभियोग पंजीकृत कर 5 टीमों का गठन किया गया और जब हमने वहाँ मेट्रो स्टेशन पर लगे हुए कैमरों को देखा तो उस कैमरे से एक सफ़ेद रंग की होंडा एक्टिवा स्कूटी पहचान में आई, जिसका नंबर पढ़ने के बाद ये ज्ञात हुआ कि ये स्कूटी दीपक वर्मा पुत्र राधेश्याम वर्मा की है। फ़ोटो से जो हमारे पास फुटेज थी उससे अपराधी की पहचान हुई। घटना इतनी जघन्य थी, तत्काल कमिश्नर लखनऊ सर को 1 लाख रुपए का इनाम घोषित करने हेतु पत्र प्रेषित किया गया और मुखबिर तंत्र को सक्रिय किया गया। अभी 20 घंटे के भीतर ही आज दिनांक 6 तारीख की रात में थाना आलमबाग की पुलिस टीम की अपराधी के साथ में मुठभेड़ हुई है, जिसमें जवाबी फायरिंग में अभियुक्त को गोली लगी है, जिसकी हालत गंभीर है। उसको इलाज हेतु लोकबंधु अस्पताल भेजा गया है। इस अभियुक्त के पास से घटना में प्रयुक्त स्कूटी, एक अवैध तमंचा, जिंदा कारतूस और कुछ खोखे बरामद हुए हैं। इसके ऊपर पूर्व में हरिगंज में एक अभियोग पंजीकृत है तथा अन्य जानकारी की जा रही है। सर, इस मुठभेड़ में क्या कोई पुलिसकर्मी जो घायल हुआ है? हाँ, मुठभेड़ में जो SHO आलमबाग हैं उनके बुलेट प्रूफ जैकेट पर भी गोली लगी है और उनकी गाड़ी पर भी फायरिंग हुई है, लेकिन इसमें पूरी मुठभेड़ में पुलिस की तरफ से किसी के हताहत होने की कोई सूचना नहीं है। आरोपी क्या करता था, क्या कुछ इस मामले में जानकारी लग पाई है सर? आरोपी के बारे में प्रथम दृष्टया जो जानकारी है वो रेलवे में पानी बेचने का काम करता था, वेंडर था।
साथ ही छोटे मोटे जागरणों में चौकी जगराते वगैरह काम करता था। विक्टिम की अगर हालत की बात की जाए, उसकी कंडीशन कैसी है सर? विक्टिम की हालत अभी गंभीर है, लेकिन उसका इलाज सक्षम हाथों में हो रहा है। केजीएमयू में वो इलाजरत है। आज संभवतः उसकी सर्जरी भी की जाएगी। మరోవైపు బాధిత చిన్నారి కేజీఎంయు ట్రామా సెంటర్లో చికిత్స పొందుతోంది. ప్లాస్టిక్ సర్జరీతో పాటు పీడియాట్రిక్, గైనకాలజీ తదితర వైద్య నిపుణులు ఆమెకు చికిత్సలు అందిస్తున్నారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ దారుణ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దుర్మార్గుడిని నడి రోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఘటన జరిగిన 24 గంటల్లో నిందితుడిని ఎన్కౌంటర్ చేయడంతో ఇప్పుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.